మొత్తం పుస్తకాలు ఇది హిచ్కాక్ 1 or 2 months వస్తుంది సార్. మొత్తం ఆయన 54 మూవీస్ అంటే ఏంటి మరి అప్పట్లో వెండి నవల్స్ మీద యూట్యూబ్ వచ్చాక ఇట్లా ఏమంటుందంటే మరి ఇంకా ఫ్యాక్ట్స్కి మిత్రులకి తేడా తెలియకుండా బుక్స్ ఉంటూ చాలా సేఫ్ రికార్డెడ్ ఇది ఆల్ రికార్డెడ్ కదా. లక్కీ బుక్ రాసేటానికి కైగాలేసిన గారు అంతా విధంగా మీకు ఏంటి మీ బాడీ లాంగ్వేజ్ విధానం పెట్టరు అని చెప్పి లైఫ్ ఆల్టరింగ్ డెసిషన్ చెప్పాడు. 2000 గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి మట్టివి సార్, చేతితో తిప్పుకున్నాయి, అంటే ఎల్పి రికార్డులు కాకుండా. అదే వాళ్ళు వచ్చి చూడాలి అంటే ఆయన రిలీజ్ అనేది సినిమా సింహనాథం ఎల్పి రికార్డ్. జి విఠలాచారి రాసిన ముందు రాసిన పుస్తకాలు కూడా చదివాను నేను. నాకు చాలా సంవత్సరాలకు పరిచయం ఆయన. అండ్ విఠలాచారి అంటే తెలుగు మాస్ సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ ఫాదర్ ఆఫ్ తెలుగు మాస్ సినిమాగా చెప్పుకోవచ్చు యాక్చువల్గా. సో ఇప్పుడు మనం చూస్తున్న చాలా విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ని వాటిని అన్నిటికీ కూడా వెరీ బిగినింగ్ డేస్లో చాలా అడ్వెంచరస్గా సినిమాని అప్రోచ్ అయిన ఒక గొప్ప టెక్నీషియన్గా చూస్తాను నేను ఆయన్ని. అండ్ ఆయన సక్సెస్ రేషియో కానీ, ఆయన తాలూకు రీచ్ కానీ, ఆయన పాపులారిటీ కానీ అన్మ్యాచబుల్. అలాంటి విఠలాచారి గురించి నిజంగా అంటే ఇప్పుడున్న తరానికి చాలామందికి తెలియదు. ఆయన సినిమాలు వాటిని యూట్యూబ్లో చూడటం, లేదంటే పాత సినిమాలు ప్రసారం చేసే ఛానల్స్లో చూడటం తప్ప. సో ఆయన తాలూకు జీవితాన్ని, ఆయన తాలూకు ప్రస్థానాన్ని జనం ముందు తీసుకురావాలనేటువంటి ప్రయత్నాన్ని నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ పులవించున్నాను గారు అండ్ రవి గారు. నైస్ మీటింగ్ యూ. పబ్లిషర్ గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ అందరూ కూడా ఇవి యాక్చువల్గా లాభసాటి వ్యవహారాలు కాదు కానీ అంటే సినిమా మీద మీకున్న ఇష్టాన్ని తెలియజేసేవి. సో అందుకని బేసిక్గా పుస్తకాలంటే అభిమానించే వ్యక్తిగా నేను ఇలాంటి ప్రయత్నాలు బాగుండాలని, యాక్చువల్గా పుస్తకాలు చదివే హ్యాబిట్ ఇంకా జనాలు బాగా పెరగాలని. మనం బేసిక్గా మన హిస్టరీని మనం రికార్డ్ చేయటం అనేది కొంచెం మన వాళ్ళకి తక్కువ. అందులో ఎస్పెషల్లీ తెలుగు సినిమా గురించి ఉన్న హిస్టరీ చాలా తక్కువ ఉంది మన దగ్గర. సో ఇంకా ఎక్కువ బుక్స్ రాయాలి. మీకు ఆ శక్తి, ఆ ఆసక్తి రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.